హలో ఫ్రెండ్స్, మనం మొదటి వీడియోస్లో మహాభారతం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడికి గాంధారి పెట్టిన శాపం, కొన్ని సంవత్సరాల తర్వాత యాదవుల మధ్య మనస్పార్థాలు రావడం, దాని తర్వాత శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు తన ప్రాణాలను విడిచిపెట్టడం, దాని తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన ప్రాణాలను విడిచిపెట్టడం, ద్వారకా మునిగిపోవడం, ఇవన్నీ ఎన్నో విషయాలను మనం క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి ఈరోజు తెలుసుకుందాం. ఏమిటంటే, ద్వారకా మునిగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి భార్యలు మరియు 16,000 రాజకుమార్తెలు ఏమయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు వీడియోస్ని మీరు ఇంకా చూడకపోయుంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూసేయండి, లేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఆ వీడియోస్లో కూడా మీరు చాలా విషయాలను తెలుసుకుంటారు, అసలు ద్వాపర యుగం ఎలా ముగిసింది అనేది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆయన భార్యలు మరియు గోపికల పరిస్థితి గురించి మహాభారతం, మౌసాల పర్వం మరియు ఇతర పురాణాలలో స్పష్టంగా వివరించబడింది. ఇది చాలా విషాదకరమైన సంఘటన. శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధాన భార్యలు ఉన్నారు. వారిని అష్టమహిషులు అని కూడా పిలుస్తారు. రుక్మిణి, సత్యభామ, జాంబావతి, నగ్నజీతి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ. వీరు శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏమయ్యారంటే, రుక్మిణి, జాంబావతితో సహా కనీసం 4 ప్రధాన భార్యలు శ్రీకృష్ణుడి భౌతిక దేహంతో పాటు సహగమనం చేశారు, అగ్నిప్రవేశం చేసి ప్రాణాలు త్యజించారు. సత్యభామతో సహా మిగిలిన కొందరు ప్రధాన భార్యలు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగించి మోక్షాన్ని పొందాలని వారు ఆశించారు. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారని ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ సంఖ్య నరకాసుడి చెర నుండి విడిపించిన 16,000 మంది కన్యలకు సంబంధించినది. నరకాసురుడు వారిని బంధించి ఉంచినప్పుడు వారిని ఎవరు స్వీకరించడానికి అంగీకరించకపోవడంతో శ్రీకృష్ణుడు వారిని రక్షించి సమాజంలో వారికి గౌరవం కల్పించడానికి వారందరినీ వివాహం చేసుకున్నాడు. వీరిని గోపికలు అని పిలవడం కంటే అంతఃపుర స్త్రీలు అని పిలవడం సమంజసం. అర్జునుడు ద్వారక నుండి యాదవ స్త్రీలు పిల్లలతో పాటు ఈ 16,000 మంది అంతఃపుర స్త్రీలను కూడా హస్తినాపురానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ మార్గమధ్యంలో జరిగిన దొంగల దాడిలో ఆ దొంగలు ఈ 16,000 మంది స్త్రీలలో చాలా మందిని అపహరించుకుపోయారు. అర్జునుడు తన శక్తిని కోల్పోయి వారిని రక్షించలేకపోయాడు. కొద్దిమంది స్త్రీలు మాత్రం అర్జునుడితో పాటు హస్తినాపురానికి చేరుకోగలిగారు. వారిలో కొంతమంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్లారు, మరికొందరు మరణించారు. ఇంకొందరు శ్రీకృష్ణుడి మనువడు వజ్రుడు పరిపాలించిన ఇంద్రప్రస్థ రాజ్యంలో నివసించారు. మొత్తంగా చెప్పాలంటే, శ్రీకృష్ణుడు తన ప్రాణాలను విడిచిన తర్వాత ఆయన ప్రధాన భార్యలలో కొందరు సహగమనం చేయగా మరికొందరు తపస్సుకు వెళ్లారు. నరకాసురుడి చెర నుండి విడిపించబడిన 16,000 మంది స్త్రీలలో చాలా మంది దొంగలచే అపహరించబడ్డారు. మిగిలిన వారు వివిధ మార్గాలలో తమ జీవితాన్ని ముగించారు లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు. ఈ సంఘటనలన్నీ ద్వాపర యుగం అంతాన్ని, కలియుగం ప్రారంభాన్ని సూచిస్తాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోస్లలో నేను మీకు చాలా విషయాలను తెలిపాను కదా. ముందు వీడియోస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏ వీడియోస్ అయినా మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇలా ద్వాపర యుగం అనేది ముగిసింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఏ యుగమైనా ముగించాల్సిందే కదా. ఇలా ద్వాపర యుగం ముగిసింది. దాని తర్వాత మొదలైందే ఈ కలియుగం. ఈ కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ కలియుగం కూడా ఎప్పుడో ఒక రోజు ముగిసిపోతుంది. దాని తర్వాత ఇంకో యుగం మొదలవుతుంది. ఇలా ఈ యుగాలు ముగుస్తూ మళ్ళీ ప్రారంభం అవుతూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చితే ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.